వేదిక మేము పెట్టలేదు, ప్రత్యామ్నాయ నాయకులను మేము తీసుకొచ్చి చూపించలేకపోయినాం. కానీ ఇవాళ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అర్హుడైనటువంటి ఒక ప్రత్యామ్నాయ వ్యక్తి ఇక్కడ ఉండి కూర్చున్నాడు. ఈయన కావాలంటే ఇప్పుడు ఢిల్లీలో ఏదో ఒక పొజిషన్ తీసుకుంటుండే, రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఏదో పోస్ట్ తీసుకుంటుండే. చాలా మంది మాట్లాడితంతో ఒక 3-4 మంత్రులు మాట్లాడిరు, నాకు తెలుసు అది. నేను అడిగిన ఫస్ట్ కలిసినప్పుడే, నువ్వు గెలిస్తే మళ్ళీ కాంగ్రెస్లోకి నువ్వు పోతావా అని అన్నాడు. అన్న నేను మా అమ్మ దగ్గరికి పోయి ప్రమాణం చేసుకున్నాను అని అడిగిన, వదిలేసిన. నేను మళ్ళీ ఇంకొక మాట మాట్లాడలేదు, ఎందుకంటే తన ఫిక్స్ అయిపోయి ఉన్నాడు. ఎస్, నేను ప్రజల గురించి ఉంటా, ప్రజల పక్షాన కొట్లాడతాను. ఇక నేను జీవితంలో నాకేమొద్దన్నా, నేను జనం గురించే కొట్లాడతాను. నిజాన్ని నిర్మోహమాటంగా మాట్లాడగలిగేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి బక్కా జడ్సన్ గారిని తెలంగాణ సమాజం కడుపులో పెట్టుకొని దాచుకోవాలి, కాపాడుకోవాలి. కాబట్టి దైవాలు హర్షించేటువంటి గొప్ప పని, 2 కాళ్ళు లేకపోయినా కానీ ఆ పని చేస్తుంది. కాబట్టి మనందరము తనకు ఆ కాళ్ళు లేవనేది కూడా లేకుండా మనమందరం తన కాళ్ళ లెక్క మనం నిలబడి తనకు ఆ ధైర్యం ఇచ్చేటటువంటి దాని పని చేద్దాం. దీన్ని కోటేసి పంపిద్దామని చెప్పి మీ అందరికీ